నువ్వేమో నీ భార్యను శత్రువు అనుకుంటున్నావు, భార్య ఏమో నీ భర్త తన భర్త శత్రువు అనుకుంటుంది, కోడలేమో అత్త శత్రువు అనుకుంటుంది, అత్త ఏమో కోడలు శత్రువు అనుకుంటుంది. ఈరోజు అన్నకు తమ్ముడు శత్రువుగా తయారవుతున్నాడు, చెల్లికి అక్క శత్రువుగా తయారవుతుంది. ఇంట్లోనే ఉంటున్నాం కానీ ఒకరిని శత్రువుగా భావిస్తున్నాం. వినో, నీ జీవితంలో నా జీవితంలో శత్రువు అనేవాడు ఉండడానికి వీలు లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా జీవితంలో ఎవ్వరు నాకు శత్రువులు లేరు. ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా, ఎంత కీడు చేసినా, నేను చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, వాళ్ళని క్షమించేశాను. నేను మాత్రం ప్రశాంతంగా జీవిస్తాను. ఎందుకు నేను ప్రశాంతంగా జీవిస్తానో తెలుసా? నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, దూషించినా, మోసం చేసినా వాళ్ళని క్షమించేశాను కాబట్టి. వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులా? కానే కాదు. కానీ ప్రశాంతంగా జీవించడానికి నేను అర్హుణ్ణి. దేవుడు నా కోసం ప్రాణం పెట్టి ప్రశాంతతనిచ్చాడో, నేను హ్యాపీగా ఉండాలని, నేను ప్రశాంతంగా ఉండాలని, నేను సమాధానంగా ఉండాలని, నేను సంతోషంగా ఉండాలని నా యేసయ్య నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్ని ఇచ్చాడో, ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దానిని బట్టి, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నాకు సమాధానము, సంతోషము అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసి ప్రసాదించిన సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని ఎవడో ఒకడు మాట అన్నాడని, ఎవడో ఏదో కామెంట్ చేశాడని, ఎవడో విమర్శించాడని, ఎవడో నాకు ద్రోహం చేశాడని వాడి గురించి ఆలోచించి దేవుడు ప్రాణాన్నిచ్చి ప్రసాదించిన సమాధానాన్ని పోగొట్టుకోమంటారా? అంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉందంటారా? బ్రదర్, వాడిని క్షమించడానికి వీల్లేదు బ్రదర్, వాడిని క్షమించకూడదు బ్రదర్ అని చాలామంది నాతో చెప్పారు. వాడిని ఎందుకు క్షమించానో తెలుసా? వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాబట్టి కాదో, వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాకపోయినా నేను ప్రశాంతంగా జీవించడానికి అర్హుణ్ణే. సమాధానంతో జీవించడానికి, సంతోషంతో జీవించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఏం చేస్తాను? వాడి గురించి కాదు నేను వాడిని క్షమిస్తుంది, నా గురించి వాడిని క్షమిస్తున్నాను. ఎందుకని? నేను క్షమించకపోతే నా మనసులో ఆయాసం ఉంటుంది. నేను క్షమించకపోతే నా మనశ్శాంతిని కోల్పోతుంది. అర్థమవుతుందా? క్షమించేసేయండి. అత్తను క్షమించేసేయి, అక్కను క్షమించేసేయి, తమ్ముడిని క్షమించేసేయి. నిన్ను గాయపరిచారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను నానా మాటలు అన్నారు అని నువ్వు ఎవరి గురించి అయితే అనుకుంటున్నా వాళ్ళని క్షమించేసేయి. దావీదు ఎలాంటి వాడో తెలుసా? సౌలు చచ్చిపోయాడని తెలిసినప్పుడు ఏడ్చేశాడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 24, 17వ వచనము. 24:17. నీ శత్రువులు పడినప్పుడు సంతోషించొద్దు, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సులో ఉల్లసించవద్దు. ఒకవేళ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించడం దేవుడు చూస్తే, తర్వాత మాట చూడండి, యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. జాగ్రత్త. నువ్వు శత్రువుని చూసి నువ్వు శత్రువు పడిపోవడం చూసి, నీ శత్రువుకి యాక్సిడెంట్ అవడం చూసి, నీ శత్రువుకి ఉద్యోగం పోవడం చూసి, నీ శత్రువుకి కాలు ఇరిగిపోవడం చూసి, నీ శత్రువుకి రోగం రావడం చూసి, తన కుటుంబం కుప్పకూలిపోవడం చూసి మనస్సులో కూడా నువ్వు ఆనందించొద్దు, ఉల్లసించొద్దు. అది మన మనస్తత్వం, అది దేవుని మనస్సు కాదు. దావీదు ఎవరయ్యా అంటే యెహోవా హృదయానుసారుడు. కాబట్టేనండి దావీదు తన హృదయంలో దేవుని ప్రేమతో నింపబడ్డాడు. కాబట్టి తనకు శత్రువుగా ఉన్న అంటే సౌలు తనను శత్రువుగా భావించాడు. తాను చచ్చిపోయినప్పుడు దావీదు ఏడ్చేశాడండి. బట్టలు చింపుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న 400 మిగతా వాళ్ళు కూడా అది చూసి ఏం చేశారో తెలుసా? వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఏమర్థమవుతుంది మీకు? దావీదు ఇతరులకు ఒక మాదిరికరమైన వాడు. తన చుట్టూ ఉన్న వారిని ఉన్నతమైన విలువలతో నడిపించేవాడు. కాబట్టేగా తాను ఏడుస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని హృదయాన్ని కనపరిచారు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నీలో ప్రేమ ఉన్నప్పుడే సాధ్యం. దేవుని ప్రేమ
ఉన్నప్పుడే సాధ్యం. బట్టలు ఉతికిన తర్వాత ఆ స్త్రీ బయట బట్టలు ఆరేసుకుంటూ ఉంటే ఎదురుగుండా ఉన్న వీధికి అవతల ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద ముగ్గురు కూర్చున్నారు. అలా చాలాసేపటిగా కూర్చునే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది, దాని పని తను చేసుకుంది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చాడు. కిటికీలోని చూస్తే ఆ ముగ్గురు బయటే కూర్చుని ఉన్నారు. అది చూసిన భార్య తన భర్తతో అంటుంది, ఏమిటండి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు బయటే ఆ బెంచ్ మీద కూర్చున్నారు, మరి ఒకవేళ వేరే ఊరుకు వెళ్ళడానికి వెళ్తూ ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ మనం పాపం ఎవరో తెలియదు, మరి అప్పటి నుంచి అలాగే కూర్చున్నారు, భోజనానికి పిలుద్దామా అని అంటే, దాందే ఉంది పిలుద్దాం పదా అని చెప్పి భర్త భార్య ఇద్దరు కలిసి ముగ్గురు అక్కడ కూర్చున్నారు కదా, అక్కడికి వచ్చి అడుగుతున్నారు, మీరు ఎవరు అని అడుగుతున్నాడు. మీరు ఎవరు అడుగుతున్నప్పుడు ఒకడు చెప్పాడు, నేను ప్రేమని. రెండో వాడు చెప్పాడు, నేను ఐశ్వర్యాన్ని. మూడో వాడు చెప్పాడు, నేను విజయాన్ని. వీళ్ళకేం అర్థం కాల. మీ పేర్లు విచిత్రంగా ఉన్నాయే, అవి విచిత్రంగానే ఉంటాయి. సరే, మిమ్మల్ని మా ఇంటికి భోజనం పిలుస్తున్నాం రండి అని అంటే, ఆ ముగ్గురులో ఒకడు అన్నాడు, మేము ఎప్పుడూ కలిసి ఉండడం సాధ్యం కాదు, కలిసి రావడం కూడా సాధ్యం కాదు, మాలో ఎవరో ఒక్కరిని భోజనాన్ని పిలవండి అని అంటే, భార్య భర్త తర్జన భర్జన అవుతున్నారు. విజయాన్ని పిలుద్దామా, ఐశ్వర్యాన్ని పిలుద్దామా, ప్రేమను పిలుద్దామా? భర్త అంటున్నాడు, ఇప్పటికే మనకు చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి ఐశ్వర్యాన్ని మన ఇంట్లోకి పిలిచినట్లయితే అప్పులన్నీ తీరిపోతాయి. కాదండి, మనకు కావాల్సింది విజయం అండి. మనం ఏది చేసినా సరే అందులో విజయం సాధిస్తే అదే ఆటోమేటిక్గా ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందండి. విజయం కావాలండి. వీళ్ళిద్దరు ఆలోచన చేసి, కానీ విజయం కంటే ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది కదా, మన దేవుడు ప్రేమ స్వరూపి కదా, కాబట్టి అవునండి ప్రేమే గొప్పదండి, ప్రేమనే పిలుద్దామండి అని వాళ్ళు నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి, ప్రేమ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అయ్యా మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి అని ప్రేమ అనే వ్యక్తిని పిలిస్తే, అతను వస్తూ ఉంటే అతనితో పాటు ఐశ్వర్యము అలాగే విజయము వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉన్నారు. అదేంటి ముగ్గురు కలిసి రావని చెప్పారు కదా, అప్పుడు ప్రేమ అంటున్న మాట ఏంటి తెలుసా, ప్రేమను ఆహ్వానిస్తే ప్రేమతో పాటు విజయము వస్తుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది. మీరు ప్రేమను ఆహ్వానించారు కాబట్టి సమస్తం మీతో నాతో పాటు వచ్చేస్తాయి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి కానీ నీ గుండెల్లోనికి నీ గృహంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయనతో పాటు నీకున్న ప్రతి అవసరము తీర్చగలిగిన ఐశ్వర్యము వస్తుంది. దావీదు జీవితంలో దీన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుని ప్రేమను తన గుండెల్లో నింపుకున్నాడు. సంగమా, ఈరోజు నీకు కావాల్సిన తెలుసా, ఐశ్వర్యం కాదు, విజయం కాదు. ఐశ్వర్యానికి విజయానికి సకల ఆశీర్వాదాలకు ఆధారమైన దేవుడు నీలో ఉండాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆ ప్రేమ నీలో ఉండకపోతే, సౌలుకు నీకున్న డిఫరెన్స్ ఏమిటి? సౌలులో ప్రేమ కనిపించదు. భార్యను బూతులు తిట్టాడు, కొడుకును బూతులు తిట్టాడు, దావీదుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, చుట్టూ ఉన్న వారి మీద అసభ్యంగా ప్రవర్తించాడు, అరిచి కేకలేశాడు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాడు, వారి బాగోగులు చూసుకున్నాడు, వారి కష్టంలో అండగా నిలబడ్డాడు. పైపెచ్చు శత్రువు చచ్చిపోయినప్పుడు మనస్ఫూర్తిగా కన్నీళ్లు కార్చాడు, వారి కోసం ఏడ్చాడు. ఇది దావీదు కలిగి ఉన్న దేవుని మనస్సు.